నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే. చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు. ఇక ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను విశ్వం మాస్టర్తో. నిజంగా అందరూ చాలా వరకు ఎదురు చూసే టాపిక్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పని చేసినా దాని వెనకాల ధనమే అన్నిటికీ కారణం. ఈ జగమంతా దేంతో ముడిపడి ఉంది అంటే ఏ రిలేషన్ అయినా దెబ్బతిన్నా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అన్నా అందులో ధనమే ఉంటుంది. అసలు ఇది కరెక్టేనా అని మాట్లాడుతూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనం నిజంగా ధనాన్ని సంపాదించవచ్చా? ఆ ధనం మన దగ్గర నిలుస్తుందా? ఎలా నిలుస్తుంది? ఏమిటి దాని వెనకాల ఉన్న కథా సమావేశం ఏమిటి? ఈరోజు విశ్వం మాస్టర్ గారు వివరిస్తారు. ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. విశ్వం మాస్టర్ చెప్పారంటే నేను గతంలో కూడా చెప్పాను, అక్షర సత్యం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. నమస్కారం మాస్టర్. నమస్తే అమ్మా. విశ్వం మాస్టర్, టెక్నిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా 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 తెలుసుకోవాలి, ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ తెలుసుకోవాలి అని. మనం గత ఎపిసోడ్లో వాటర్కి సంబంధించి మీరు మనీతో తాగితే అసలు అలా డబ్బు ధారాళంగా వచ్చేస్తుంది, ఒకసారి ప్రయత్నించి చూడండి అని చెప్పారు. వీడియో కూడా చాలామంది ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. డబ్బుకి సంబంధించి, ధనానికి సంబంధించి ఇంకా ఏదైనా టెక్నిక్స్ ఏమైనా చెప్పగలరా? మన దగ్గరే ఉండిపోవాలి, మనకి ఇంకా అలాగే ధారాళంగా రావాలి అంటే కొత్త టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఓకే, రైట్. సో టెక్నిక్స్ గురించి మొదలుపెట్టాం కాబట్టి ఇంకా ఇంకొక మంచి టెక్నిక్ మీకు చెప్తాను. మీరు ప్రతిరోజు ఎంతో డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఫ్లో మనకి కావాలి. ఎప్పుడు మన దగ్గర రొటేట్ అవుతూ ఉండాలి కదా. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఇమ్మీడియట్గా వెంటనే నేను చెప్పింది చేయండి. దాని వెనకాల సీక్రెట్ మీకు చెప్తాను. మీ ఇంట్లో ఏదైనా బాక్స్ ఉంటే, ఒక గాజు బాటిల్ కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ, ఏదైనా సరే, హుండీ లాంటిది కానీ, ఏదైనా కానీ, కప్, అట్లీస్ట్ ఏదైనా దొరికితే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే మీకు డబ్బు రావాలి అంటే యాక్షన్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఓ బాక్స్, ఒక కప్, ఏదో ఒకటి తీసుకుని మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు దాంట్లో వేయండి. దాంట్లో వెంటనే వేసేయండి. వేసి అది మీకు కనబడే విధంగా పెట్టండి. మీ టేబుల్ దగ్గర కానీ, మీరు రెగ్యులర్గా ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ స్టేషన్ దగ్గర మీకు కనబడే విధంగా పెట్టండి. దాన్ని మీకు అందుబాటులో ఉంచండి. ప్రతిసారి దాన్ని చూస్తూ ఉండండి. ఓకే, దాన్ని చూస్తూనే ఉండాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనీని చూస్తూ ఉండండి. ఎందుకు చెప్పండి? దేన్నైతే చూస్తామో అది మనల్ని మనం ఆకర్షిస్తాం, అట్రాక్ట్ చేస్తాం. అంటే మనకు ఆకర్షణ శక్తి ఉంది. ప్రతిరోజు మనం ఏదైనా ఒక వస్తువును చూస్తూ ఉన్నామంటే అది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. మీకు డబ్బులు అవసరం కదా, మరి కావాలన్నప్పుడు ఇది చిన్న టెక్నిక్ కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మరి అయితే ఒక చిన్న డౌట్ మాస్టర్, ఇక్కడ మనం బాక్స్ కానీ, ఇప్పుడు మీరు ఏదో చెప్పారు సమ్ బాక్స్ కానీ ఏదో ఒక దాంట్లో డబ్బులు వేయాలి అని, బాక్స్ని చూస్తే వస్తుందా, డబ్బుని అందులో వేస్తే మనకి ప్రతిఫలం అనేది దక్కుతుందా? అది చెప్పండి. ఓకే, దాంట్లో అంటే ఇప్పుడు ఆ బాక్స్లో మనకి డబ్బు కనిపించదు, కొన్ని బాక్స్లు క్లోజ్డ్ ఉంటాయి కదా, ఓన్లీ బాక్సే కనపడుతుంది. విజిబుల్గా ఉండాలి. నేను అనేది ఏంటంటే విజిబుల్గా ఉండే బాక్స్లో వేయాలి. డబ్బు మనకి కనబడాలి. కనబడకుండా ఉండేది క్లోజ్డ్ దాంట్లో కాదు నేను అంటుంది. మనకు విజన్లో కనబడాలి. అలాంటి ఒక గాజు బాటిల్ కానీ, విజిబుల్గా ఉండే బాటిల్లో కానీ వేయాలి. దానివల్ల మన చూపు దాని మీద పడినప్పుడు అట్రాక్ట్ చేస్తాం. మీకు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ నోటుని బాగా చూడండి. 999 ఎండింగ్లో 999 కనిపిస్తుంది. బాగా చూడండి, 999 500 రూపీస్ నోట్ 999 చూడండి. ఎన్ని కామెంట్లు వస్తాయి చూడండి. నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను. ఈరోజు మీరు ఈ 999 అనే నంబర్ని ఏ నోట్ల మీద చూస్తారో గమనించండి. ఖచ్చితంగా 999 నోట్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే, సైన్స్ చూడండి, మరి మీరే చూడండి. రేపు నెక్స్ట్ వీడియో చేస్తాం కదా మనం, ఈ లోపల మీకు 999 ఎన్నిసార్లు కనిపిస్తుందో చూడండి. నోట్ చేసి మళ్ళీ మీకు చెప్పాలి. చెప్పండి, మాకు మీరే చెప్తారు, మాస్టర్ ఈ 999 నోట్ నన్ను వెంటాడుతుంది అని. వాళ్ళు కూడా చెప్తారు, కామెంట్లు చెప్తారు చూడండి. సో ఏం జరుగుతుంది అంటే
మన మైండ్కి మన విజన్ ఉంది కదా, మైండ్లో మన విజన్ దేన్నైతే రిజిస్టర్ చేసిందో దానికోసమే వెతుకుతుంది. నోట్ రాగానే ఇమ్మీడియట్గా నంబర్ చూడకపోతే అప్పుడు అడగండి, 999 ఉందా లేదా అని చూస్తుంది అది. ఓకే, మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అలా కూర్చోబెడతాం సబ్ కాన్షియస్ మైండ్. చిన్న చిన్నవి ఇవి, చిన్న చిన్నవి చెప్తాం అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, డబ్బును మన వైపుకి తీసుకొచ్చే ఒక హ్యాబిట్ని మనం ప్రాక్టీస్ చేసాం. రైట్. సో దీన్ని ఏం చేయాలి, ఆ బాక్స్ని మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి. నిండిపోతే ఏం చేయాలి, నెక్స్ట్ మధ్యలో మనం కనబడేటట్టు పెట్టుకున్నాం, పిల్లలు తీసేస్తే ఏంటి, ఇవి తర్వాత పని మనిషి ఇల్లు తుడుస్తున్నప్పుడు తీసేస్తే ఏంటి, కింద పడిపోయి పగిలిపోతే ఏంటి, ఇవన్నీ దేనికి సంబంధించినవి, మీ మైండ్ సెట్లో నెగిటివ్ ఫీలింగ్స్. ఓకే, ఇవి డబ్బు రాకుండా ఉండడానికి కారణాలు. అబండెంట్ మైండ్ సెట్, మహా అయితే ఆ బాటిల్ నిండా ఎంత డబ్బు ఉంటుంది, యూనివర్స్లో ఎంత డబ్బు ఉంది, మీ మైండ్లో ఎంత డబ్బు ఉంది, ఇది మన వైపుకి డబ్బు రాకుండా ఆపుతుంది. ఆ బాటిల్ తీసి డబ్బులు వేయలేకపోతున్నావు. అర్థమైంది మీకు? ఈ డబ్బులు వెయ్యాలి అనే కాన్సెప్టు, మన లోపల ఉన్న డబ్బుని తీసి కనపడే విధంగా పెట్టాలనే ఒక చిన్న పాయింట్కి నువ్వు యాక్షన్ చేయలేకపోతున్నావు. కోట్ల రూపాయల అఫర్మేషన్ చేస్తున్నావు. రైట్. పాయింటే కదా, అర్థమవుతుంది మీకు? డీటెయిల్గా అర్థం చేయండి. ఇప్పుడు ఏముంది, వెంటనే వెళ్ళి నా రూమ్లో నేను వెతుక్కోవాలి, విజిబుల్గా ఏముంది, అట్లీస్ట్ ఏమి దొరకలేదు, ఒక చిన్న బౌల్ లాంటిది కనపడే విధంగా తీసుకొచ్చి ఇందులో డబ్బులు వేయి, ఇప్పుడు నా పర్సులో తీసుకొచ్చి దానిలో వేసేయాలి. ఓకే, ఇది దేన్ని సూచిస్తుంది, నేను రెడీగా ఉన్నాను, డబ్బు కోసం రెడీగా ఉన్నాను, డబ్బు సంపాదించడానికి, డబ్బు నా వైపు రావడానికి నేను రెడీగా ఉన్నానని నేను యూనివర్స్కి నా యాటిట్యూడ్ చూపిస్తా ఉన్నా. ఎప్పుడో వస్తే అప్పుడు లేదు, ఇమ్మీడియట్ ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకి వస్తుంది. ఇంటర్వ్యూ చేస్తాము, ఇంటర్వ్యూ చేసి జాబ్ ఎవరికి ఇస్తామా మనం, ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి. అన్నీ ఫుల్ఫిల్మెంట్ ఉండి ఇమ్మీడియట్గా రెడీ టు వర్క్. లేదు సార్ నాకు ఈ పాయింట్ సరిగా రాదు, నేను నేర్చుకుని వస్తాను, వెళ్ళి రాబో బాబు, తర్వాత రాబో అంటాం కదా. ఎవరైతే 100% రెడీగా ఉంటారో వాళ్ళకి ఇది చిన్న టెస్ట్. దీనివల్ల మీకు డబ్బులు వస్తాయో లేదో మీరు తర్వాత చూడండి. ఓకే, బాక్స్ ఫిల్అప్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి, దానిలో నుంచి సగం డబ్బులు తీసి మీ అకౌంట్లో వేసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడు అందులో డబ్బులు ఉండాలి. దీన్ని మనం ఏం చేస్తున్నాం, యూనివర్స్కి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాం, నేను డబ్బుని అబండెంట్గా నా జీవితంలోకి తీసుకురావడానికి రెడీగా ఉన్నాను, ఇన్వైట్ చేస్తున్నాను, నేను నా దగ్గరకు వచ్చిన దాన్ని నేను సేవ్ చేస్తాను, ఒకవేళ దాని నుంచి ఎవరైనా వెళ్ళిపోయినా నేను మళ్ళీ సంపాదించుకోగలను. ఓకే, ఎన్ని సంకేతాలు ఇస్తున్నాం చూడండి, చిన్న చిన్న స్టెప్స్ ఇవి. ఎప్పుడో వస్తే చేస్తాననే వాళ్ళ కోసం అవకాశాలు రావమ్మా. ఓకే, అర్థమైందా? ఇప్పుడే నాకు అవకాశం వస్తుందని రెడీగా ఉండాలి. ఇలాగా ఎప్పుడు పిలుస్తారో నాకు ఇంటర్వ్యూకి, ఏ ఛానల్ పిలుస్తుందో ఇంటర్వ్యూకి, నాకు ఏ ఉద్యోగం ఇస్తుందో అనే వాళ్ళ కోసం యూనివర్స్ సిద్ధంగా ఉంటుంది. ఓకే, యాక్షన్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం యూనివర్స్ సిద్ధంగా ఉంది. వాళ్ళకు డబ్బులు కాదు కురిపిస్తుంది, చిన్న చిన్నవి ఇవి. ఇది నేను చేస్తాను అని చెప్పడానికి మనం ప్రోమో రిలీజ్ చేస్తాం కదా, నా ఫుల్ వీడియో ఎలా ఉంటుందని, అట్లా యూనివర్స్కి మనం ఇచ్చే సంకేతాలు అనమాట. సో ఎలా ఉంది? చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా ఈ డబ్బుకి సంబంధించిన టెక్నిక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీరు ప్రయత్నించడమే తరువాయి, ఖచ్చితంగా వెల్లువలా మీ పాకెట్లోకి, మీ వార్డ్రూఫ్లోకి అలా డబ్బు వచ్చి చేరుతుంది. ప్రయత్నం చేయండి. ముందు అసలు ఎలా మొదలు పెట్టాలి అంటే ఈ క్షణం ఇప్పుడే అన్నట్టుగా చెప్తున్నారు విశ్వం మాస్టర్. ఒకసారి ప్రయత్నించండి. ఏంటి మీ ప్రయత్నం ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ తర్వాత డబ్బు వచ్చిన దాన్ని మీరు ఏం చేశారు అనే విషయాలు కూడా మాకు నిరంతరం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వం మాస్టర్ గారిని కలవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టెక్నిక్తో మళ్ళీ విశ్వం మాస్టర్తో కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.